టీవీ5 ఏపీఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. రాబోయే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే సభ ముందుకు ఈ బిల్లు తీసుకొచ్చేందుకు కేంద్రం సైబర్ సెక్యూరిటీ నగరంగా ఏపీ రాజధాని అమరావతిని తీర్చిదిద్దేందుకు సాంకేతిక సహకారం అందించాలని ఇజ్రాయెల్ ప్రతినిధులను సీఎం చంద్రబాబు కోరారు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఇజ్రాయెల్ మంత్రి నిర్ బర్కత్, ఆ దేశ ట్రేడ్ కమిషనర్ రోయ్ ఫిషర్ తో ముఖ్యమంత్రి దావోస్ పర్యటనలో భాగంగా మూడో రోజు ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోదా ఫౌండర్ నిఖిల్ కామత్ తో భేటీ అయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో బిజీగా ఉన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రాబట్టడం, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను పరిచయం చేయడం. బుల్చెల్లో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. మెదక్ జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. నిన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్టు విచారణ వివరాలను కేసీఆర్ కు వివరించారు హరీష్ రావు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పెద్దలు సింగరేణిని దోచుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. వాటాల పంపకాల్లో తేడాలు రావడంతోనే టెండర్ల వ్యవహారం బయటకు వచ్చిందని ఆరోపించారు. సింగరేణిపై సిబిఐ దర్యాప్తుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొస్తే కేంద్రం పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు సింగరేణిని విధ్వంసం చేశాయని ఆరోపించారు. ఏపీ మద్యం కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి పిటిషన్లను కొట్టివేసింది. ముగ్గురికి రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని నేరస్తులకు సత్యసాయి జిల్లా లేపాక్షి పోలీసులు తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. హత్యాయత్న కేసు నిందితుడిని వీధుల్లో ఊరేగించారు. నేరాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హిందూపురం డీఎస్పీ మహేష్ రిపబ్లిక్ డే రోజున భారత్ లో భారీ ఉగ్రకుట్రకు టెర్రరిస్టులు ప్లాన్ చేయడం కలకలం రేపుతోంది. పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతాయి.